మునుపటి ఎపిసోడ్లో గంగాదేవి తన కుమారుడు దేవవ్రతుణ్ణి తనతో పాటు తీసుకెళ్ళింది. రాజు శంతనుడు మాత్రం తన రాజ్యానికి తిరిగి వెళ్లి హస్తినాపురాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ ఉన్నాడు. కాలం గడిచింది. 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకరోజు రాజు శంతనుడు గంగానది తీరానికి చేరుకున్నాడు. అకస్మాత్తుగా గంగానది ప్రవాహం ఆగిపోయింది. ఆ నది మధ్యలో 17 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు అచంచలంగా నిలబడి ఉన్నాడు. ఆ యువకుడు చూపులో ధైర్యం, అతని నిలువెత్తు రూపంలో అపారమైన శక్తి. అతను సామాన్యుడు కాదు. అంతలో ఆ యువకుడు వెనక నుండి గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆమె రాజు శంతనుని చూసి ఇలా చెప్పింది, మహారాజా, ఇవనే మీ కుమారుడు దేవవ్రతుడు. దేవవ్రతుడు ఎవరో కాదు, మహావీరుడు పరశురాముడి శిష్యుడు. దేవగురువు బృహస్పతి వద్ద శాస్త్రాలు అభ్యసించినవాడు. అసుర గురువు శుక్రాచార్యుల వద్ద నీతి ధర్మం నేర్చుకున్నవాడు. అస్త్రాలు, శస్త్రాలు, వేదాలు, రాజనీతి అన్నింటిలోనూ అపూర్వ నైపుణ్యం కలిగిన మహావీరుడు. తన కుమారుణ్ణి చూసిన క్షణంలో రాజు శంతనుడు హృదయం ఆనందంతో నిండిపోయింది. 17 సంవత్సరాల విరహం ఒక క్షణంలో కరిగిపోయింది. కాలం మరలా గడిచింది. ఒకరోజు రాజు శంతనుడు యమునా నది తీరంగా ప్రయాణిస్తున్నాడు. అక్కడ అతనికి ఒక మధురమైన సువాసన అనిపించింది. ఆ సువాసన వెనుక ఉన్నది దాసరాజు కుమార్తె సత్యవతీదేవి. ఆమెను చూసిన రాజు శంతనుడు రాజుగా కాదు, ఒక మనిషిగా ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమతోనే ఆమె తండ్రి దాసరాజును వివాహం కోసం అడిగాడు. దాసరాజు అంగీకరించాడు, కాని ఒక కఠినమైన షరతుతో. ఆ షరతు ఏమిటి? ఆ ఒక్క నిర్ణయం భారత ఇతిహాసాన్ని ఎలా మార్చబోతోంది? దేవవ్రతుడు ఎలా భీష్ముడిగా మారాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ తప్పక చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.